మనుషులు సంపాదన చూసి మళ్ళీ నోర్లేస్తా ఏసను ఆయమ వండుకుంది పాపం బాగాలేదని అది దిండు కూడా పెట్టుకోలే నువ్వే కాలు చాపుకొని బాగా అనుకొని మెత్త కూర్చున్నావు తల కింద నేను దిండు పెట్టేది కదా అనుకుంటే దిండు పెట్టాలా ఈ జనాలను ప్రశాంతంగా బతుక ఆయమ దిండన్న పెట్టు పాపము దిండు అలవాటు లేదు మేడ పుట్టడు పుట్టడు ఆ సెల్లు ఒత్తుకుందిలే ఎప్పుడు సెల్లు ఒత్తుకుండా ఉండేది ఇదే పంచాయతీ కాదు చూస్తాను ఇప్పుడు నన్ను ముత్తుకొని తప్ప ఏం చదువు తల ఎత్తి పాప దిండన్న పెట్టు టైంలో ఎత్తుంది మళ్ళా మన మనిషిదానికి ఆమెకు బాగాలే లేరా లేదు నిద్రలేవేది టాబ్లెట్ వేసుకొని మళ్ళీ అవునా అంటే అట్లా కాదు ఇట్లా తీసుకో బిడ్డు సరిపోయారు ఇద్దరును బాగాలేకుండా పండుకుంటే చంపుతాండవా ఎవరో దొబ్బింది వాళ్ళకి పెద్ద దగా ఫ్యామిలీ. ఇప్పుడు తిండి తెచ్చి నాకు తిండి లేకుండా అలవాట తిండి లేకుండా ఉంటే చెప్పేది నేను సమయానికి రాకపోయింటే కళ్ళు తిరుగుతాంటే అట్లా పండుకున్నా నీకు ఎంత కప్పడుకు వాడు ఉందిరా ఎండ మూతు మామూడా మనిషిని చంపేంత కక్ష ఉందిరా నీకు ఉండో చెప్పేది నేను వాయిల్ తెలిసిన ఎందుకో నా ఇది పండుకున్నాను మనసు ఒప్పులే ఏదో కీడు శంకిస్తాను ఏమరా డోర్ తెరిస్తే ఇద్దో ఈ గిన్నె చూడు అక్కడద్దు చూడు దిండి ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు సప్పు సంపే వరకు గాలాడకుండా సంపు అనే నా కొడుకు సంపు నా కొడక్క నువ్వు ఆయమ సంపలం ఉంటావు నువ్వు బాగలేదు పండుకుంది ఇప్పుడు దిండి ఉండు నేను అడుగుతా దిండి ఎందుకు తీసుకున్నావు అమ్మ బాబాయ్ నా అమ్మ సచి నువ్వే కదా సెల్లు నొక్కుంటాడే నువ్వు సెల్లు నొక్కే కాదు ఆయన పీక నొక్కే స్కెచ్ చేసినావు
పెద్దమ్మ అడిగిందే నేను దిండు అడగలేదు. మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు దిండి తెచ్చి ఎందుకు తీసుకున్నావు దిండి తెచ్చి ఆయన ఏమన్నాడు? ఏమన్నా? దిండి తెచ్చి ఎందుకు పెట్టావు? బాగలేదు దుడి చెయ్యి అవును బాగలేదు అవును బాగలేదు కాదు. నా కళ్ళు తిరుగుతుంటే అట్టు ఊరికే పండుకున్నాను నిన్ను దిండి అడిగినా అడగలే లేరా? చేసి కూర్చో సమాధానం చెప్పు. ఇంకోటి కాలు పెట్టుకుంటే ఎట్లా కూర్చో? తీసుకో. ఇంకోటి దిండి ఎవడైనా తల ఎత్తి తల కింద పెడతారు. తల నిండా తల నిండా తీకో రెండెట్లు. పాపం రా. చేస్తావా నువ్వు అట్లా పని చేస్తావా నువ్వు అట్లా పని చెప్పేదా? ఏంటి ఏది? యాడికి పారిపోతున్నావు? యాడి పారిపోతున్నావు? పారిపోతున్నావు పడక నువ్వు స్కెచ్ చేస్తావు నువ్వు. ఒకసారి ఎవడా కలుపుకుందాం. ఒకసారి ఎవడా కలుపుకుందాం. ఎందుకు చంపుదాం అనుకున్నాడు? ఎందుకు చంపుదాం అనుకున్నాడు? చెప్పు. లేచి చెప్పేదేంట్రా? లేచి చెప్పేదేంటి నువ్వు? ప్రతి విషయంలో సమయాన్ని రాయబెట్టి ఎంత పని అయ్యేది. నేను తిండి అడుగుతున్నా చెప్పేది పెద్దమ్మా, చెప్పేది విను. చెప్పు. నేను చెల్లు కూర్చొని ఆడ నొక్కుంటే కూర్చుంటాను. వస్తానంటే నేను తిట్టి ఎవరు తిట్టి? నువ్వే తిట్టి. నువ్వు చెప్తా నీ నిద్రలో మాట్లాడినా కూడా వినిపిస్తా. కాదు నాకు కొంచెము మెలకు ఉంటది. మెలుకుంటుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? అప్ప తిట్టలే అప్ప వాకిలు తీసుకొని వచ్చి నిలవన్నాడు. ఏ పుస్తకాలైనా కుక్కుతానేంద్రా? ఎన్నిసార్లు చెప్పాను నీకే? చెప్పు పెట్టాడు. అరుస్తున్నాడు భయ్యుడు. అప్ప చెప్తే నువ్వు దిండి ఎందుకు పెట్టి అది పైన కాదు కింద వెళ్ళకుండా కాదు కాదు ఒక నిమిషం కాదు ఒక నిమిషం. ఇప్పుడు నేను అదం పెట్టినా అంటాడు కదా, వీడు అదం పెడితేనే కదా నేను నూకుతే ఇడవన్నాడు. నూకితానే అమ్మ చిందిరి పెట్టుకొని నీకెందుకు అంత కక్ష ఉంది? ఎంత కచ్చిందిరా? నాకేం కచ్చింది? గొప్పడా కచ్చుడుకొని నువ్వు దిండేసి అదపడతాండేది. నన్ను ఇస్తారు చాలా. ఒకవేళ నేను లేకపోయింది ఎంతమంది చంపినాడు? ఇట్లా ఎంతమంది చంపినావురా నువ్వు? ఎంతమంది చంపినావు ఇప్పుడు ఇట్లా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? తెలుసు బుద్ధి తెలుసు. మా అమ్మ సచ్చుకుంటే పెట్టుకుంటావురా? దానిలో పెట్టుకో తప్పదు. నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడు వచ్చి నాకు దిండేసింది. అమ్మా నువ్వు చేసి పనికి ఇంకోటి భయం అవుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఉండు చేతులు కాలు వణుకుతానే నాకెప్పుడు తిండేస్తాడు వీడు. చెప్పాను కదమ్మా, నువ్వు నమ్మద్దు, ఏ పనే నువ్వు నమ్మద్దు. ఇప్పుడు తిండేసింది ఎవరు? పెద్దమ్మా చెప్పింది నువ్వు అది నేను తిండేసి నేను స్వామి
నాశనం అయిపోతావు. చెప్తావురా అని అదే. నాకు ఇంకా నిద్ర ఏం దేవుడా నన్ను ఏంటి ఆయనకు తింటే ఆయనకు చెప్పులు పడతాను. కాదు ఈ ముసుగుపోకు తిందో నాకు కళ్ళలో ఇప్పటికే అసలు ఆ నిద్ర. వైపు తింటాను, రేపు పెట్టాడు. ఆ? అదే మళ్ళా ఇప్పుడు ఒకటి చెప్తాడు క్లియర్ గా స్కెచ్ తెలిసింది. స్కెచ్ వాడు నువ్వు చెప్తా, గీసినావు? నేను చెప్తా, నువ్వు ఈను అన్నా నువ్వు సెల్ ఒత్తుకుంటా నటిస్తావు. ఎంత కువాడు ఉందో నేను చెప్తాడు పెద్దమ్మా తెలుసు పెద్దమ్మా ఏ మాట్లాడదు నేను చెప్తాడు ఏం జరిగిందో. ఏందో ఏయ్ ఇను లోపల నీ నేను మాట్లాడినంత చెప్తా. నా మంచిగా దోస్తాయి. కడుపు పగులుతుంది ఉండు. సెల్ ఒత్తుకుంటానట్లు నటించినాడు. నువ్వు నిద్రలోకి జారుకున్నావు, నేను పోయి నిద్రలో వెళ్ళిపోయినా. ఇది మంచి సమయం అని చెప్పి దిండు తీసుకున్నాడు. గాలాడికుండా ఇను 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 ఉండు 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 ఇదో నీదైపోతానే నాకు అదం పెట్టాలనుకుని స్కెచ్ చేసినాడు. అదం పట్టింటేనే నాకు మెలుకు కొంచెం ఉంది. మెలుకు కొంచెం ఉంది. దొబ్బేస్తే చూసా నువ్వు మెలుకుతో ఇట్లా దొబ్బుతుంది. నేను నిలబడి చూస్తా. ఏ దొంగడా అయ్యా నేను రాకపోతే నీ నోట్లో కుక్కలేరుగా నీ నోట్లో కుక్కలేరుగా పెట్టుకుని ఎందుకు చంపాలనుకున్నావు రన్నని? నాకు అర్థమైంది. నేను చెప్తా ఉన్నాను ఎందుకనేది. నేను చంపేసిదో దాదా పొద్దున కూడా ఓ మాట అన్నాడు, అవ్వ కమ్మలు బాగున్నాయి అన్నాడు. కదా పొద్దున కూడా ఓ మాట అన్నాడు, అవ్వ కమ్మలు బాగున్నాయి అన్నాడు. అమ్మయ్యా బంగారు కోసం బంగారు కోసమే తీసుకొడతా. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? నువ్వు చేసి మీ అమ్మని అంటానవా? నీలాంటి ఈ ప్రపంచంలో ఏవాడు దొరకడు. మనుషులు సంపదని చూసి మళ్ళీ నోర్లేస్తా. కూర్చుంటా పండుకుంటానావేమి సంపునా కొడుకుని నువ్వు చంపేకి నన్ను చూసినావులే. చంపిపడే కొడక కమ్మల కోసం సంపాలని చూస్తావా? కమ్మలు కట్టుడు బంగారు కోసము. కమ్మలు కట్టుడు బంగారు కోసము. ఇప్పుడు ఒప్పుకుంటాడు. చెప్పు నీ కాలు పట్టుకుని నేను కాలు పెట్టమ్మా ఈ లోపల పెట్టమ్మా చెప్పిన ఏ కోసమా చైన్ కోసమా? ఏ ఈ బుద్ధి నీకు అలవాటు ఉంది. నువ్వే వండుకుంటే ఎంత మోసం దేవుడా సామి ఆయన అందరికీ నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ అంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లిలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు బా నీ కొడుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి, అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవంటే అట్లా కాదు, వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫిషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, చేస్తే కాంటాక్ట్ అవుతాం, ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. పెద్దమ్మా ఇట్లా వాడు బతికే ఖతం.
బాయ్ బాయ్ ఇట్లా వాడు బతికి ఇట్లా వాడు బతికి ఉపయోగమే లేదు. పెద్దమ్మా 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 కాదు ఇక్కడ రే 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 శివ కరా నీ కూడా చెప్తా కరా కరా ఇక్కడ చేసింది నువ్వు కాక కూర్చో. ఒకటి జరిగి నేను చెప్తాడు. డబ్బులు ఎందుకు ఏమవసరం పడినాయి? ఎవరికో కమ్మలు ఇస్తానని చెప్పుకున్నాడు. ఎంత లేకిగా ఉన్నావురా, లేకి చిల్లర కథలు ఎందుకు చేస్తావు? బంగారు కోసము అడిగితే ఇస్తాడు కదా, సంపే పని ఎందుకుంటాడు? ఎవరన్నా అడిగితే ఇస్తాడు. కమ్మల కోసం నువ్వు నా కమ్మల కోసం కమ్మల కోసం నువ్వు నా కమ్మల కోసం చైన్ కోసం దేవుడు నా నిజంగా లేపా. దేవుడు నా నిజంగా లేపా. నిజంగా దేవుడు లేపకపోయింటే నిన్నే చెప్తాను. ఏమో లేపినాడు కాబట్టి చూసా చూడు 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 వాడిని కాదు వాడిని నోడుతున్నాడు చూడు. దేవుడు నిన్ను కదా ఆయమ్మని లేపినాడు, ఆయమ్మ బతికిపోయిందనే చూసావా? బతికిపోయినావంటే ఇంకేమి లేకపోతే పెడతాను ఈ దొంగడు నా మాట నువ్వు నమ్ముతావు. ఎవరు తెల్ల మనుషులు ఎవరు ఇట్లానే చెప్పాను కూర్చో కూర్చో కూర్చోండి సరవా కూర్చో కూర్చో కూర్చోండి సరవా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పొరలాడు సరవా పొల వరకే ఎంతమంది ఇట్లా ఎంతమంది చంపినావు? నా కోసం నిన్ను అడగదా? ఏ కూర్చోడా నాకు మంచి కూతురు కూర్చోడా నాకు మంచి కూతురు నీకు తిప్పుతా. ఎవరైనా కానీ చంపే వాళ్ళు అగుడు చేసేదే, అగుడు చేసేదే. ఎవరైనా నటిస్తారో అగుడు చేస్తారు. లపలపలపలపగా కొట్టుకు చేస్తారు, లపలపలపలపగా కొట్టుకుంటారు, నెత్తి కొట్టుకుంటారు. రోజేముంటే యాక్టింగ్ కూడా చేస్తాడు. ఇట్లా నేను చేయలేను ఆయన ఓయమ్మ నా సంబంధం లేదు, అట్లా నేను చేయలేను ఆయన ఓయమ్మ నా సంబంధం లేదు. అట్లా నీకుంటా ఏ నాకు వద్దన్నా. అదే నాకు తెలియదు, నేనా పెడతాని లపలపలపగా కొట్టుకుంటారు. పెద్దమ్మా ఇప్పుడు నిన్ను చంపేసి బాబు చూసా చూసా సైకో బుద్ధి చూసా చంపేయాలని నేను వచ్చి కాపాడినానని వీడు మేడ తిప్పేస్తే నాకు పని అయిపోతుంది. చూసాను ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండి పడుకున్నప్పుడు 4 కళ్ళు వేసుకో. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. 7 చూసుకో. నేను చెప్తా నువ్వు నా మీద ఎందుకు దుక్కుతావు రా? ఒక్క నిమిషం నాకు ఏడుపు వస్తుందిరా. ఒక్క నిమిషం నా మీద ఎందుకు దుక్కుతారు? నేనా సమయాన్ని వచ్చి కాపాడ్డాము తప్ప కింద పెట్టమని నువ్వే, పైన దబ్బింది నువ్వే. అన్ని నేను ఎరిపోతుంది కాబట్టి నమ్ముతుందని. కాపాడినాను నేను కాపాడినా. నేను వాగి ఏంటి సార్ అది? నేను కాపాడినా. నేను వాగి తీసి శబ్దానికి ఆమె లేచింది. రగ్గు ఒప్పుకుంటే ఆమె సగం ప్రాణం గాలి రగ్గు ఒప్పుకుంటే ఎట్లా కనబడుతుంది? రగ్గు ఒప్పుకుంటే ఎట్లా కనబడుతుంది? నీకు నా కొడుకు ఏయ్ నా కొడుకు నన్ను చంపేకపోయినాడని పోలీసు వాళ్ళు కదే, నన్ను చంపేకపోయినాడని పోలీసు వాళ్ళు ఉండో ఆడదో రా కాదు 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 కర్పూరం దో పెద్దమ్మా కర్పూరము అంటించి ఆడుకుంటున్నారు. చంపినవ్వలేదు
ఎన్ని 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 దారుణాలు సార్ మీద పెట్టండి ఆ, తీస్తా.